హలో అండి. ఈరోజు మనం 8వ తరగతి సెమిస్టర్ 2 మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో 11వ అధ్యాయం క్షేత్రమితి అనే దాన్ని చూస్తున్నాం. క్షేత్రమితిలో 3 అభ్యాసాలు అయిపోయినాయి. 4వ అభ్యాసం 11.4ని ఇప్పుడు చూద్దాం. (11.4) మొదటి లెక్క. ఒక స్తూపాకార ట్యాంకు ఇచ్చినట్లయితే మీరు ఏ సందర్భంలో ఉపరితల వైశాల్యం మరియు ఏ సందర్భంలో ఘన పరిమాణాన్ని కనుక్కుంటారు? ఏ. అది ఎంత నిల్వ చేయగలదో కనుగొనడానికి. బి. దానిని ప్లాస్టింగ్ చేయడానికి అవసరమైన సిమెంట్ బస్తాల సంఖ్య కనుగొనడానికి. సి. దానిలోని నీటిని నింపడానికి అవసరమయ్యే చిన్న ట్యాంకుల సంఖ్యను కనుక్కోవడానికి. వీటిల్లో ఈ సందర్భాల్లో దేన్ని మనం కనుక్కుంటాం అన్నాడు. ముందుగా ఎంత నిల్వ చేయగలదో కనుక్కోవాలంటే మనకి ఆ స్తూపాకార ట్యాంక్ యొక్క ఘన పరిమాణం అవసరం. ఎంత నిల్వ చేయగలదు అంటే మనం ఏం కనుక్కోవాలి? ఘన పరిమాణం కనుక్కోవాలి. అలాగే ప్లాస్టింగ్ చేయడానికి అవసరమైన సిమెంట్ బస్తాల సంఖ్య కావాలి అనుకో, మనకి ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. అలాగే దానిలో ఉన్న నీటిని నింపడానికి అవసరమయ్యే చిన్న ట్యాంకుల సంఖ్యను కనుక్కోవాలన్నా కానీ మనకి ఘన పరిమాణం కావాలి. ఘన పరిమాణమే కావాలి. తర్వాత రెండో లెక్క చూద్దాం. స్తూపం ఏ యొక్క వ్యాసం 7 సెంటీమీటర్లు మరియు ఎత్తు 14 సెంటీమీటర్లు. స్తూపం బి యొక్క వ్యాసం 14 సెంటీమీటర్లు మరియు ఎత్తు 7 సెంటీమీటర్లు. ఎలాంటి గణనలు చేయకుండా దేని ఘన పరిమాణం ఎక్కువో మీరు చెప్పగలరా? 2 స్తూపాల ఘన పరిమాణం కనుగొనడం ద్వారా ధృవీకరించండి. స్తూపం ఎక్కువ ఘన పరిమాణం కలిగి ఉంటే ఆ స్తూపం ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉందేమో సరిచూడండి అని అన్నాడు. ఏ యొక్క ఘన పరిమాణం అలాగే బి యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. స్తూపం యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటి అంటే πr²h. πr²h. ఏ యొక్క ఘన పరిమాణం 22/7 ఇంటూ r ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. 7 × 7 49 ఇంటూ ఈ ఎత్తు 14 వేసుకుంటే దీని ఘన పరిమాణం వచ్చేసరికి 2156 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అలాగే ఇది ఏది? బీదైతే πr²h అప్పుడు 22/7 ఇంటూ 14 ఇంటూ 14 ఇంటూ 7. బి యొక్క ఘన పరిమాణం ఎంత వస్తుందంటే 43/12 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. అప్పుడు దేని యొక్క ఘన పరిమాణం ఎక్కువ అంటే బి యొక్క ఘన పరిమాణం ఎక్కువ. అలాగే ఏ స్తూపం ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువగా కలిగి ఉంది అంటే బినే ఉపరితల వైశాల్యం ఎక్కువగా కలిగి ఉంది. తర్వాత మూడో లెక్క. భూ వైశాల్యం 180 సెంటీమీటర్లు. అలాగే ఘన పరిమాణం 900 సెంటీమీటర్లుగా గల స్తూపం ఎత్తుని కనుక్కోండి అన్నాడు. భూ వైశాల్యం ఏమో 900, 180, ఘన పరిమాణం ఏమో 900. ఈ మూడో లెక్క ఆలోచించి తిక్కగోళ్ళేసిందండి. ఇక్కడ మనకి స్తూపం అని ఇచ్చాడు ఇంగ్లీష్లో. ఇదే టెక్స్ట్ బుక్ మిర్రర్ మెథడ్లో ఇంగ్లీష్ మీడియంలో చూడండి, అక్కడ క్యూబాయిడ్ అని ఇచ్చాడు. ఇక్కడేమో స్తూపం అని ఇచ్చాడు, అక్కడేమో క్యూబాయిడ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది మార్చుకోవాలి మనం.
క్యూబాయిడ్ వేసుకుంటే అప్పుడు ఎల్ ఇంటూ బి ఈజ్ఈక్వల్ టు 180 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే ఎల్బిహెచ్ ఈజ్ఈక్వల్ టు 900 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు మనకి ఎత్తు కనుక్కోవాలి. హెచ్ ఈజ్ఈక్వల్ టు 900 బై ఎల్బి అంటే ఎంత? 180. 18 ఒకట్లు 18 5లు. ఆన్సర్ కాదు, ఎత్తు హెచ్ ఈజ్ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు వచ్చింది. అదేగా మనల్ని కనుక్కోమన్నది. దాని యొక్క ఎత్తే కనుక్కోమన్నాడు. క్యూబాయిడ్ యొక్క ఎత్తు ఎంత? 5 సెంటీమీటర్లు. ఎంతసేపు ఆలోచించాను. ఇంకా తర్వాత అటు తిప్పి చూస్తే అప్పుడు ఇక్కడ క్యూబాయిడ్ ఉంటే అమ్మయ్య అనుకొని ఆన్సర్ వచ్చింది. అప్పుడు తర్వాత 4వ లెక్క. ఒక దీర్ఘగణం కొలతలు 60 సెంటీమీటర్లు ఇంటూ 54 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు. ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న ఘనాలను ఎన్ని ఉంచవచ్చు అన్నాడు. చూడండి, దీర్ఘగణం కొలతలు 60, 54, 30 ఎల్బిహెచ్. ఇందులో ఇంత ఘనపరిమాణం గల దాంట్లో 6 సెంటీమీటర్లు భుజం ఉన్న చిన్న ఘనాలు ఎన్ని పడతాయి అని అడిగాడు. 6 సెంటీమీటర్లు ఎత్తు, 6 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పు ఎన్ని పడతాయి అంటే 6 10లు, 6 9లు, 6 5లు, 19లు 90. 90 ఇంటూ 5 450. ఎన్ని పడతాయి? 450 పడతాయి. తర్వాత 5వ లెక్క. ఘనపరిమాణం 1.54 మీటర్స్ క్యూబ్ మరియు భూ వ్యాసం 140 సెంటీమీటర్లు ఉన్న స్తూపం ఎత్తుని కనుక్కోండి అని అన్నాడు. ఇక్కడ πr²h స్తూపం యొక్క ఘన పరిమాణం ఈజ్ఈక్వల్ టు 1.54. అప్పుడు అలాగే భూ వ్యాసం డి 140 అయితే ఆర్ ఎంత అయింది? డి ఈజ్ఈక్వల్ టు 140 అయితే ఆర్ ఈజ్ఈక్వల్ టు 70 అవుద్ది. 22/7 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ ఎత్తు ఈజ్ఈక్వల్ టు 1.54. హెచ్ ఈజ్ఈక్వల్ టు 1.54 ఇంటూ 7/22 ఇంటూ 1/70 ఇంటూ 70. 7 ఒకట్లు 7 10లు. ఏడు 10లు, 7 2 14, 7 2 14. ఇక్కడ 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1000. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటరు. ఆన్సరు ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 మీటరు. తర్వాత 6వ లెక్క. ఒక పాల ట్యాంకు స్తూపాకారంగా ఉంది. దీని వ్యాసార్థం 1.5 మీటర్లు మరియు పొడవు 7 మీటర్లు. ట్యాంకులో ఎన్ని లీటర్ల పాలను నిల్వ చేయగలమో కనుక్కోండి అని అన్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.5, అలాగే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్లు. అయితే
ఎన్ని పాలు నిల్వ చేయాలంటే మనకి దాని ఘన పరిమాణం కావాలి. 5r² h 22/7 ఇంటూ 1.5 ఇంటూ 5 ఇంటూ 7 7 7 క్యాన్సిల్ 2.25 ఇంటూ 22 దట్ ఈజ్ ఈక్వల్ టు 49.50 49.50 మీటర్లు. అయితే ఎన్ని పాలు పడతాయి అని అడిగాడు కదా, లీటర్లలోకి మార్చాలి దీన్ని. ఇంటూ 1000 వేసుకోండి. 1000 వేసుకుంటే అప్పుడు 49,500 లీటర్ల పాలు పడతాయి. ఆ ట్యాంకులో ఎన్ని పాలు పడతాయి? 49,500 లీటర్ల పాలు పడతాయి. తర్వాత 7వ లెక్క. సమఘనం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేస్తే దాని ఉపరితల వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది? దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అని అడిగాడు. సమఘనం యొక్క ప్రతి అంచును రెట్టింపు చేస్తే దాని ఉపరితల వైశాల్యం 4 రెట్లు పెరుగుతుంది. అలాగే ఉపరితల వైశాల్యం ఉపరితల వైశాల్యం 4 రెట్లు పెరుగుతుంది. అలాగే ఘనపరిమాణం అంటే a³ కదా, దీన్ని ప్రతి భుజం 2 రెట్లు పెంచితే 2a³ దట్ ఈజ్ ఈక్వల్ టు 8a³ అంటే 8 రెట్లు పెరుగుతుంది. ఘనపరిమాణం ఏమో 8 రెట్లు పెరుగుతుంది, ఉపరితల వైశాల్యం ఏమో 4 రెట్లు పెరుగుతుంది. తర్వాత 8వ లెక్క. ఒక దీర్ఘఘనాకార జలాశయంలోకి నిమిషానికి 60 లీటర్ల వంతున నీరు చేరుతుంది. జలాశయం ఘనపరిమాణం 108 ఘనపు మీటర్లు అయిన జలాశయాన్ని నింపడానికి పట్టే కాలాన్ని గంటలలో కనుక్కోండి అన్నాడు. చూడండి, జలాశయం ఘనపరిమాణం ఎంత? జలాశయం ఘనపరిమాణం 108 ఘనపు సెంటీమీటర్లు. నిమిషానికి ఎన్ని లీటర్ల నీరు చేరుతుంది? 60 లీటర్ల నీరు చేరుతుంది. ఘనపు సెంటీమీటర్లు, వీటిని ఈ సెంటీమీటర్లని మీటర్లలోకి మార్చుకున్నాం, అందుకని 1000 వేసాం పక్కన. నిమిషాలు 1800 నిమిషాలని మనం మళ్ళీ గంటల్లో చెప్పమన్నాడుగా, గంటల్లోకి మార్చాలి. అప్పుడు 1800 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. 30 ఆన్సరు 30 గంటలు. 30 గంటలు ఆన్సర్. ఇక్కడ ఇందులో చూడండి, ట్రెపీజియం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమాంతర భుజాల మొత్తంలో సగం ఇంటూ వాని మధ్య లంబ దూరం. రాంబస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు కర్ణముల లబ్ధంలో సగం. ఘనాకృతుల ఉపరితల వైశాల్యం వాని అన్ని తలముల వైశాల్యముల మొత్తానికి సమానం. దీర్ఘఘనం సంపూర్ణ తల వైశాల్యం 2 ఇంటూ
ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సమగణం సంపూర్ణ తల వైశాల్యం 6L². స్తూపం సంపూర్ణ తల వైశాల్యం 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఒక త్రిమితీయ ఆకృతి ఆక్రమించే ప్రదేశాన్ని ఘనపరిమాణం అంటారు. దీర్ఘగణం ఘనపరిమాణం LBH, సమగణం ఘనపరిమాణం L3, స్తూపం ఘనపరిమాణం πr²h. అలాగే 1 సెంటీమీటర్ క్యూబ్ = 1 మిల్లీమీటరు, 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్, 1 మీటర్ క్యూబ్ = 10 లక్షలు సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతటితో 11వ అధ్యాయం క్షేత్రమితి అయిపోయింది. మీకు ఏదన్నా ఎక్కడన్నా డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.